సంక్షేమం అందించిన విషయంలో సంక్షేమ పథకాలు అందుకొని లబ్ధి పొందిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దృష్టిలో ఎప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూడా దేవుళ్ళే. ఎందుకు అంటే ఇప్పటికీ కొన్ని పథకాలు చూస్తే ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేదంటే 108లు కానీ, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. ఆ తర్వాత వాటిని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. ఇప్పుడు ఆపేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రేపొద్దున వీళ్ళకి ఓట్లేస్తారా లేదా, మళ్ళీ వీళ్ళని గెలిపిస్తారా లేదా అనేది 2029లో డిసైడ్ అవుతుంది. కానీ ఈ 3 ఏళ్ళు వాళ్ళు, ఈ 5 ఏళ్ళు వాళ్ళు నరకం చూస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో సరైన వైద్యం అందక, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేక, ఆరోగ్యశ్రీ కార్డులు పనిచేయక నానా అవస్థలు పడుతుంటే, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అయితే ఆరోగ్యశ్రీ మీద మేము వైద్యం చెయ్యం అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు సరే, బకాయిలు చెల్లించమన్నా సరే ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ఎవరు? పేద ప్రజలు. అలాగే విద్యార్థులు ఇప్పుడు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చకపోవడంతో సర్టిఫికెట్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విన్న చదువులు చదువుక అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి మహానుభావుడు, ఆయన ఉన్నప్పుడు ఈ పథకం పెడితే ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు, ఇప్పుడు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు మేము చదువుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది అనేది. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎప్పుడు ఆగలేదు. 3 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయంటే 2024 నుంచి 25 సంబంధించి అక్కడ అయినాయి బకాయిలు. లాస్ట్లో అంటే ఆయన దిగిపోయేటప్పుడు మళ్ళీ ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ బకాయిలు తీర్చుండేవాడు ఆయన. తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీర్చాలి. దాన్ని ఎందుకు పెండింగ్లో పెట్టారు? మళ్ళీ ఏదో తీర్చామని గొప్పగా చెప్పుకోవడం. ఇక్కడ ఆ డబ్బులేమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లోకి చేసిన అప్పు కాదు. తన ఇంట్లో చేసుకున్న అప్పు అయితే మేము వచ్చి తీర్చామని చెప్పుకోవచ్చు. ప్రజల కోసం పెట్టిన బకాయి అది, ప్రజల కోసం వీళ్ళు తీర్చాలి. మళ్ళీ ఇప్పుడు ఇచ్చినా అంతే, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా అంతే. వీళ్ళు కనుక బకాయిలు పెడితే వాళ్ళ ప్రభుత్వం తీర్చాలి, నిలదీస్తారు ప్రజలు, అడగాలి. ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం బకాయిలు ఉంటే ఏ ప్రభుత్వమైనా తీర్చాల్సింది, అది వాళ్ళ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అందుకే కదా ప్రజలు ఓట్లేసి ఆ సీఎం పదం మీద కూర్చోబెట్టేది, పల్లెకు కూర్చోబెడతారా. అందుకే ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చేస్తున్న తప్పిదాల వల్ల మళ్ళీ వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఎప్పటికైనా సరే ఒక పథకం అమలు చేసి దానివల్ల మంచి ప్రయోజనం చూపించి ప్రజలకి, దానివల్ల వాళ్ళ జీవితాలకి ఒక మంచి బాట వేసిన ప్రభుత్వాలు, ఆ ముఖ్యమంత్రుల్ని ప్రజలు దేవుళ్ళుగానే కొలుస్తారు. ఇప్పుడు ఆ లిస్టులో వీళ్ళిద్దరి పేర్లు గుర్తు తెచ్చుకుంటున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు చెయ్యకపోవడం వల్ల.